నాకేం పథకాలు వచ్చినామో ఇప్పించేదండి. నాకేం పథకాలు మరి ఇది రాలేదా? అవి కూడా చెప్పాలి. అవి చదువు చేతులు అడుగు ఏమేమి వచ్చింది. మంచిదే. మన రాష్ట్రంలో గట్టిగా రికార్డు కావాలా? మంచి జరిగింది. ఇప్పుడే దిగింది వాడు చూసేవాడు. వర్కాసు రావాలి చెప్పేది వాళ్ళని చెప్పేది ఇప్పుడు వీళ్ళకి తెలిసి దాదాపు అటు పెట్టుకోరా వాడు పుట్టుకు తెచ్చుకుంటే పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో బాగుందా లేదా? మీ కుటుంబానికి మంచి జరిగిందా? జరిగింది. ఇక ఫుల్తో పెట్టాలి చూడు. అవును టౌన్ కాదు. రెండు, మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా? గతంలో కంటే జగన్ పాలనలో ఎక్కువ మంచి జరిగిందా లేదా అంటే అవునంటే ఇక్కడ కాదండి, ఇక్కడ టిక్కి పెట్టాలా. తర్వాత మూడు, గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకములు డబ్బును నేరుగా మీ అకౌంట్లోకి వేయటం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా లేదా? బాగుంది. చూసుకో. 4, నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారంటే ఇక్కడ సిక్కు కాదండి. ఇక్కడ 5, జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా లేదా? ఇస్తారంటే ఇక్కడ అది అట్లా చెప్పాలి. అమ్మ తీసుకోబా. ఇంతకుముందు ప్రభుత్వంలో కదా ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు నిన్నమ్మ నీడే నోటిదారు బియ్యం వీటిలో తెచ్చి కదా ఇంటికి కలిపి బుద్ధి నిరుస్తుంది. అదేం చెప్పాలి. ఇంతకుముందేమో మళ్ళీ కొనసాగుతుంది. మాట్లాడేమో ఇంతకుముందు మనం ఆడ